హాయ్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, అమెజాన్లో సెల్లర్గా ఏ ప్రోడక్ట్ సేల్ చేయకండి. ఈ వీడియో వందల మందికి షేర్ చేయండి. ఎందుకంటే నాలాగా లక్షల కొద్ది 3-4 లక్షలు లాస్ అయ్యి ఓకే. లాస్ట్లో నేను డిసెంబర్లో మీషో ఇది స్టార్ట్ చేసిన తర్వాత జనవరి, ఫిబ్రవరి, మార్చిలో ఇండక్షన్ కుక్కర్ షార్టేజ్ వచ్చేకుంది. నేను అప్పుడు అమెజాన్లో అకౌంట్ ఓపెన్ చేసి అమ్మడంలో ఏమైందంటే ఒక 50-60 ఆర్డర్లు వచ్చి పెట్టంగానే వచ్చిన తర్వాత నేను హైదరాబాద్ తీసుకొచ్చి డబుల్ రేట్ అయిపోయాను. ఇంకా మామూలుగా 1800-1900 2100 300కి తీసుకొచ్చి అమ్మితే మొత్తం డ్యామేజ్ చేశారు. కస్టమర్ దగ్గరికి వెళ్ళే కొందుకెళ్ళి గొర్రెలు అదే థర్డ్ పార్టీ వాళ్ళు పగలు కొట్టేశారు. పీస్ ముక్కలు అయిపోయింది. కస్టమర్ రిటర్న్ పెట్టారు. రిటర్న్ ఛార్జీలు 500-600 ఒకదానికి క్లెయిమ్ చేస్తే రిజెక్ట్ కొట్టేశాడు. మొత్తం అకౌంట్ బ్లాక్ చేసేసాడు. ఇప్పుడు ఐటమ్స్ అన్నీ రిటర్న్ వచ్చేసాయి. రిటర్న్ వచ్చిన అన్నీ ఫేక్ ఐటమ్స్, జార్లు, చింతకాయ, పేడ క్లెయిమ్ చేస్తే మొత్తం రిజెక్ట్ చేసి ఇప్పుడు బ్లాక్ చేసేసాడు. అకౌంట్ని సస్పెండ్ చేసేసాడు. తప్పేంటి? అన్నీ రిటర్నే. అంటే వాళ్ళు రిటర్న్ ఛార్జీలు ఎక్కువ, అంటే రిటర్న్ ఛార్జీలు కోసమే వాళ్ళే ఆల్రెడీ యూజ్ చేసిన అకౌంట్ని, అంటే ఇప్పుడు నేను 6 నెలలకు ముందు అమెజాన్ అకౌంట్ క్రియేట్ చేసి వదిలేస్తాను. వాటి నుంచి బుక్ చేసి అవి ప్రోడక్ట్లు అనేది కస్టమర్ దగ్గరికి వెళ్ళవు. వేరే హౌస్ అంటే ఓకే. ఇప్పుడు ఈ అమెజాన్ డెలివరీ పార్ట్నర్ ఉంటారు కదా, హైదరాబాద్ తీసుకొని ఒక ఆఫీస్లో చేసుకుంటారు. హెడ్ ఆఫీస్లో అక్కడ ఏం చేస్తారంటే ఒకరోజు ఆగిన తర్వాత ఒకరి ఐటమ్ ఒకరికి ఓపెన్ చేసి రిటర్న్ పెట్టి వాళ్ళు ఏంటంటే రిటర్న్ ఛార్జీలు నువ్వు 10 రూపాయల ఐటమ్ అమ్ము, మార్జిన్ నీకు 10 రూపాయలు వస్తే 200 రూపాయలు రిటర్న్ ఛార్జీలు పడిపోతాయి. 10 ఐటమ్లు అమ్మినా నీకు 100 రూపాయలు రాదు. ఒక ఐటమ్ రిటర్న్ వస్తే 200. రోజుకి 10-20 వస్తున్నాయి. అంటే రోజుకు 3-4 వేలు లాసు. వచ్చేది 20 రూపాయలు. అలాగా మైనస్లోకి నాకు 2 లక్షల్లోకి వెళ్ళిపోయింది అకౌంట్. ఇప్పుడు నేను లాస్ట్ జిఎస్టీ ఫైల్ చేసి ఏప్రిల్లో, మే అయిపోతాను, జూన్ అయిపోతాను, ఇంతవరకు మైనస్లోనే ఉంది. సేమ్ ఫ్లిప్కార్ట్ అంతే, అమెజాన్ అంతే. దయచేసి ఈ ఆన్లైన్ జాబ్లో స్కాములు ఎక్కువైపోయినాయి. దయచేసి ఎవరు ఆర్డర్లు ఎక్కువ వస్తే ఎక్కువ లాస్ వస్తుంది. బీ కేర్ఫుల్. దయచేసి క్లోజ్ చేసి దండం పెట్టుకొని ఉన్నదంతా తిని ఉండండి, కానీ బీ కేర్ఫుల్.